హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రెడిట్ ఛానల్. దిస్ ఆర్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి బడ్జెట్ యాంప్లిఫైర్ బోట్ సిరీస్ పార్ట్ 8 అనమాట. సో ప్రీవియస్ సిరీస్ అని చాలా సూపర్ గా అయితే చూస్తున్నారు అండ్ చాలా మందికి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రీవియస్ వీడియోస్ అని స్కిప్ చేస్తూ అయితే చూస్తున్నారు అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే కనెక్షన్స్ అన్ని నీట్ గా అయితే అర్థమవుతాయి. మీరైతే సొంతంగా కనెక్షన్స్ అయితే ఇచ్చుకోగలరు ప్రతి బోర్డుకి. అండ్ వీడియోని ఇంకా చూస్తే లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎటువంటి హోమ్ థియేటర్ బోర్డ్స్ కనెక్షన్స్ కావాలనేది. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఎవరికైతే ఇటువంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకేం లైక్ చేయకుండా ఈ రోజు వీడియోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం అయితే TDS 7488 హోమ్ థియేటర్ బోర్డు గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ దీని ప్రైస్ విషయంలోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 1600 రూపీస్ లోపల అయితే దొరుకుతుంది అనమాట. సో 1600 రూపీస్ లో ది బెస్ట్ బోర్డు అని అయితే చెప్పుకోవచ్చు. సో మనకి సౌండ్ ఫ్రీక్వెన్సీ అయితే చాలా క్లిస్టర్ క్లియర్ గా అయితే ఉంటుంది అండ్ ఎఫిషియన్సీ మనకి నీట్ గా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ దీని కనెక్షన్ విషయంలోకి అయితే వెళ్ళిపోతే మనకైతే దీని నుంచి 100 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అనమాట, అంటే 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకైతే ఇందులో ఇన్బుల్ట్ బ్లూటూత్ అయితే ఉంటుంది అనమాట. సో అన్ని ఇన్బుల్ట్ అయితే ఉంటాయి. SD కార్డ్, తర్వాత ఆక్స్ ఇన్పుట్ అండ్ బ్లూటూత్ అయితే ఇన్బుల్ట్ ఈ బోర్డు లోనే ఉంటాయి. అండ్ మనమైతే ఒక వాల్యూమ్ నాబ్ అయితే ఇస్తారు, దాని నుంచి మనమైతే వాల్యూమ్ అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ మనమైతే స్విచ్ చేసుకోవచ్చు అనమాట మోడ్స్ మధ్యలో నుండి. అండ్ వాల్యూమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 పనులు అయితే మనం ఆ నాబ్ నుంచి అయితే చేయొచ్చు అనమాట. అండ్ నార్మల్ గా అన్ని బోర్డ్స్ కి ఇష్టట్లే పవర్ సప్లై అయితే ఇవ్వాలి. సో దీనికి వచ్చేసి మనం 12 వోల్ట్ టు 24 వోల్ట్ అయితే పవర్ సప్లై అయితే ఇవ్వచ్చు ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్ లేదా అడాప్టర్ నుంచి అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ మనకి అవుట్పుట్ వచ్చేసరికి ఆడియో అవుట్పుట్ వచ్చేసి 100 వాట్ అయితే ఇస్తుంది అనమాట. ఈచ్ స్పీకర్ 100 వాట్ అయితే మనకైతే దీని నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ మనమైతే 6 to 8 ohms మధ్యలో అయితే వాడచ్చు అనమాట. స్పీకర్స్ వచ్చేసి చాలా మంది అయితే కింద కామెంట్ చేస్తున్నారు. సో ఏ ఓం మధ్యలో వాడాలి అనేసి మనమైతే 100 వాట్ 6 ohms 8 ohms స్పీకర్స్ అయితే దీనికైతే వాడచ్చు అనమాట. అండ్ మీకు ఇంకేమన్నా ఈ కనెక్షన్స్ లో డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నేను వచ్చేసి ఈ కనెక్షన్ పేపర్ అనేది మన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ డౌట్స్ ఉంటే అక్కడి నుంచి మీరైతే కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళేసి అక్కడి నుంచి మీరు సెర్చ్ చేసినట్లయితే తెలుగు క్రియేటివ్ అక్కడైతే మీకు డైరెక్ట్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. అక్కడి నుంచి మీరైతే ఫాలో చేసి అండ్ ఈ పేపర్ అయితే చెక్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో అదనమాట. వీడియో చూస్తే ఇంకా లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఈ బోర్డ్స్ అన్ని కొని మీకైతే కనెక్షన్స్ అయితే లైవ్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. దిస్ ఇస్ కుమార్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.